అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి నేటి సంగీత శిక్షణ తరగతికి స్వాగతం. మనం వర్ణాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఆ మధ్యలో మనం ముత్తుస్వామి దీక్షితార్ రచనలు అంటే నోటు స్వరాలు నేర్చుకుంటూ ఉన్నాం. గతంలో కొన్ని నేర్చుకున్నాం. ఈరోజు మళ్ళీ మన ఈ సంగీత శిక్షణ తరగతిలో మరొక నోటు స్వరం నేర్చుకుందాం. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం నోటు స్వరాలన్నీ కూడా శంకరాభరణ రాగంలో ఉంటాయి అని. అయితే ఈ నోటు స్వరం కూడా శంకరాభరణ రాగంలోనే రూపక తాళంలో ఉంది. ఈ నోటు స్వరం గురుమూర్తే బహుకీర్తే. నోటు స్వరాలన్నీ కూడా అందమైన ఒక వెస్టర్న్ సంప్రదాయమైన ఒక స్వర లిపితో కూడుకున్నది. అయితే మన సంప్రదాయం ప్రకారంగా ముత్తుస్వామి దీక్షితార్ వారికి తోచినట్టుగా ఎవరైతే మనకి ఆరాధనా మూర్తులుగా ఉన్నారో వారి మీద రచనలు చేయబడి ఉన్నాయి. ఇప్పుడు నేర్చుకొనబోయే నోటు స్వరం గురుమూర్తే బహుకీర్తే శంకరాభరణం. సరి గమ పద ని సా ని ద ప మ గ రి సా. శంకరాభరణ రాగం నోటు స్వరంలో గమకాలు లేకుండా ఉంటే ఇంకా అందంగా ఉంటుందని ఈ విధంగా చెప్తున్నాం. ఇప్పుడు స్వరం రూపక తాళం సరి సాని సరి గరి గప మగ గమరి సా సరి సాని సరి గరి గప మగ గమరి సా. ఇది ఫస్ట్ పార్ట్. దీనికే ఇప్పుడు సాహిత్యం నేర్చుకుందాం. సరి సాని గురుమూర్తే సరి గరి బహుకీర్తే గప మగ సురసేన గమరి సా ధీపతే. ఒకసారి తాళంతో సరి సాని గురుమూర్తే సరి గరి బహుకీర్తే గప మగ సురసేన గమరి సా ధీపతే. సుర గురుమూర్తే బహుకీర్తే సురసేన ధీపతే. ఇది మొదటిది. ఇప్పుడు కంటిన్యూషన్ గమ పద మగ మమ గరి గమ ప మగరి గమ పద మగ మమ గరి గమ ప మగరి మగరి. రెండవసారి పాడినప్పుడు మగగరి అనేది వస్తుంది. ఇప్పుడు దానికి సాహిత్యం గమ పద సురసేవిత మగ మమ శివ భావిత గరి గమ ప సుమతే నిశ మగరి మవమం. మళ్ళీ గమ పద సురసేవిత
భావిత మగ మమ శివ భావిత గరి గమ సుమతే నిశ మగరి మగరి మావ మాం శ్రీ గురుమూర్తే బహుకీర్తే సురసేనాధిపతే. ఇది అనుపల్లవిగా అని కూడా అనుకోవచ్చు, లేదా మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేసుకుంటే మొత్తం పాడుకోవచ్చు. ఒకసారి గురుమూర్తే బహుకీర్తే సురసేనాధిపతే సురసేవిత శివభావిత సుమతే నిశ మవ మాం శ్రీ గురుమూర్తే బహుకీర్తే సురసేనాధిపతే. ఇప్పుడు చరణం పార్ట్. యాక్చువల్గా ఈ నోటు స్వరాల్లో చరణాలు, పల్లవులు, అనుపల్లవులు అని ఉండవు, కానీ మన వీలును బట్టి కూడా ఈ సాహిత్యాన్ని విడగొట్టుకుంటే కొన్నిటికి అందం చేకూరుతుందనే భావన, అంతే తప్ప ఒక రకంగా పాడితే మొదటి నుంచి ఆఖరి వరకు కూడా పాడవచ్చు, లేదా ఇలా కూడా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, మన వెసులుబాటు. పద నీ సరి గమరి గమ పద పామగ పమగరి స. మళ్ళీ పద నీ సరి గమరి గమ పద పామగ పమగరి స. పద నీ సరి సు సరసిరుహ గమరి గమ భవవందిత పద పామగ సకల గమ పమగరి స. సురదేవ సరసిరుహ భవవందిత సకల గమ సురదేవ. ఇప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ రచనల్లో ఒక అందమైన ప్రక్రియ మిత్రం లేదా మధ్యమకాల సాహిత్యం అని కూడా అంటారు. అయితే దీన్ని ఏమిటంటే, ఇంతవరకు సాహిత్యం పొడి పొడిగా కొంచెం దీర్ఘాలతోటి నడుస్తూ ఉంటుంది. ఇక మిత్రం అనే దాంట్లో సాహిత్య అక్షరాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మిత్రం లేదా మధ్యమకాల సాహిత్యం అంటారు. ఇప్పుడు మొదలవుతుంది. సరి గమ పద పమగరి గమ పద నిజరి నిగరి. ఇది ఒక ఫ్రేజ్. సరి గమ పద పమగరి గమ పద నిజరి నిగరి సరి స మద ప గమరి స నిరి నిగరి స పమ మగ గరి. ఇప్పుడు దీనికే సాహిత్యం. సరి గమ పద పమగరి సురపతి తనుజాధిపతే గమ పద నిజరి నిగరి సురవర కరుణా జలధే. మళ్ళీ సురపతి తనుజాధిపతే సురవర కరుణా జలధే సరి సా మద ప గమరి స గిరిజాత్మజ షణ్ముఖ భవ నిరి నిగరి స గురు గుహ శర పమ మగ గరి వణ భవ శ్రీ గిరిజాత్మజ షణ్ముఖ భవ గురు గుహ శర భవ వణ భవ శ్రీ గురు గుహ శర వణ భవ శ్రీ. సరి గమ పద పమగరి గమ పద నిసరి నిగరి సరి స మద ప గమరి స నిరి నిగరి స పమ మగ గరి
సురపతి తనుజాధిపతే సురపతి కరుణా జలధే గిరిజాత్మజ షణ్ముఖ భవ గురు గుహ శరవణ భవ శ్రీ గురుమూర్తే బహుకీర్తే సురసేనాధిపతే. ఇప్పుడు మరొక్కసారి స్వరం పూర్తిగా పాడి సాహిత్యం పాడతాను. సరి సాని సరి గరి గప మాగ గమరి స గమ పాపద మగ మమ గరి గమ ప మగరి మగరి పదని సరి పదని సరి గమరి గమ పద పామగ పమగరి స సరి గమ పద పమగరి గమ పద నిజరి నిగరి సరి స మద ప గమరి స నిరి నిగరి స పమ మగరి. గురుమూర్తే బహుకీర్తే సురసేనాధిపతే సుర సేవిత శివ భావిత సుమతే నిశమవ మాం శ్రీ సరసీరుహ భవ వందిత సకలాగమ సురదేవ సురపతి తనుజాధిపతే సురవర కరుణా జలధే గిరిజాత్మజ షణ్ముఖ భవ గురు గుహ శరవణ భవ శ్రీ గురుమూర్తే బహుకీర్తే సురసేనాధిపతే సురసేనాధిపతే సురసేనాధిపతే. వినాయకుని మీద ఈ నోటు స్వరం సురసేనాధిపతే విశ్వక్సేనులు అంటారు. అంటే సురులందరికీ అంటే దేవతలందరికీ సేనాధిపత్యం వహించేవాడు విశ్వక్సేనులు లేదా వినాయకుడు. ఈ నోటు స్వరం మీరందరూ కూడా నేర్చుకొని ఆనందిస్తారని సాధన చేస్తారని ఆశిస్తూ అస్మద్గురుభ్యో నమః.